ఆత్మీయ మానవ పిల్లలకు తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు మా రక్షణతో కూడిన వలయం వస్తుంది ఫస్ట్ అందరికీ. తర్వాత వెబ్ సిరీస్ ఈ సంవత్సరానికే కాకుండా అలా రెగ్యులర్గా వస్తాయి. నాకు సాక్షుడికే కాకుండా నా నుంచి అందరికీ మనకు తెలిసిన వాళ్ళకి ఇప్పటికి నాకు ఫిజికల్గా తెలిసిన వాళ్ళకి అందరికీ వెసులుబాటు కలుగుతూ ఉంటుంది. అలాగే తర్వాత క్వైట్ ప్లేస్ కానీ వెనం మీద డైరెక్ట్గా మనం నా కాన్సెప్ట్గా చెప్పినప్పుడు మనం ఎంతో హైలైట్గా లోకల్లోకి బాధ్యతగా వెళ్తాం. ముందు రక్షణ వలయం వస్తామన్నమాట. ఇది అందరూ నోట్ చేసుకోండి. నన్ను రాష్ట్రపతి భవన్ తీసుకుపోవడం అన్నది మీకు కనీసం అనమాట, అది కనీస ధర్మం అనమాట. నన్ను కేంద్ర బిందువుగా పట్టుకుని నాకు ఆయుష్ లేదు నేను మరణిస్తానని చూడకండి. మైండ్ పట్టేసుకుని మైండ్లో అలైన్మెంట్ అయితే అందరికీ మేలు జరుగుతుంది. నాకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి తిరుపతి ఆఫీస్ ఏసీ ఆఫీస్ స్టాఫ్కి ఏడిఆర్గా నాకు తెలిసిన వాళ్ళకి యూనివర్సిటీ స్టాఫ్కి జర్నలిస్టులకి ఎవరెవరు నేను ఒకసారి రెండుసార్లు మాట్లాడడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు వాళ్ళ ద్వారా నేరుగా అధినాయక కోశ నుంచి అందరూ పొందవచ్చు. నేను మీకు ఇస్తాననే కంటే రక్షణ వలయం వస్తుంది అన్నమాట ఫస్ట్. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మా మీదే మంచి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయవచ్చు, అనేక అవకాశాలు వస్తాయి. మెడికల్ ఏజెంటిక్స్ కింద వీటి కింద ఎందుకంటే మైండ్ రీజనరేషన్ చేసుకోవాలి కదా. అది ఏమి ఎవరో నేను మాత్రమే అధిష్ఠించి నేను ఎక్కడికో పట్టుకుపోతాను అనుకుంటే పొరపాటు. మిమ్మల్ని మైండ్ కాపాడుతాను. నేను మైండ్గా మారిపోయి మిమ్మల్ని మైండ్ పట్టుకుంటాను కదా. ఏసీ ఆఫీస్ సేవకి కానీ అందరికీ అప్పుడు కూడా నేను మనసులో మాటలతోటి ఏదో నన్ను అంటున్నారు, కోళ్ళతో మాట్లాడితే ఏదో వినపడుతున్నాయి, అలాంటివి కాకుండా నేరుగా నాకు చక్కగా ఈమెయిల్ పంపిన వాళ్ళందరికీ వస్తాయి కనీసం. అలాగే రామకృష్ణ గారు, నాయుడు గారు పిల్లలు ఎవరెవరు ప్రాజెక్టులు చేయగలరో మంచి ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ నుంచి అప్రూవ్ చేసుకుని కాన్సన్ట్రేషన్ చేసి స్టార్ట్ చేయండి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మీరే కల్పించండి ఇతరులకి. ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వాళ్ళ గ్రిప్పుల్లో పెట్టుకుని మేము మా చేతుల్లో ఉండాలి, కొందరు బతికేయాలనుకుంటే బతకలేరు. అలాగా సాఫ్ట్వేర్ కంపెనీస్ టెక్ మహేంద్ర వాళ్ళకి ఏదో ఇబ్బంది పెడుతున్నారు అది ఇది అంటున్న వాళ్ళకి వీళ్ళంత మైండ్లు పెంచుకోకపోతే మనం అర్థం లేదనమాట. మనుషులు కొద్దీ పంతాలు పడకూడదు. రాజకీయంగా మేము ఉంటాం, పలానా వాడిని కూర్చోబెడదాం, పదవుల్లో కూర్చోబెట్టేద్దాం, ఎవరో మనవాడిని కూర్చోబెట్టేస్తే మనది అయిపోద్ది, అలా రాదు. ఇక్కడ మైండ్ వ్యూహం పెంచుకోకపోతే మీది అవ్వదు. ప్రపంచం మైండ్ వ్యూహంగా మారిపోయి ఉన్నది. ఇప్పుడు ఈ ప్రపంచం మైండ్లకే పనిచేస్తుంది, మనుషులకు పనిచేయదు. అనిత్ కౌర్ గారికి వారి ఫ్యామిలీకి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభిమూర్తిగా తెలియజేయండి. ఏమనగా మీ సిక్కులు ఇక్కడ పంజాబీ ఇక్కడ బ్రాహ్మిన్స్ నాన్ బ్రాహ్మిన్స్ అందరూ కూడా మా పిల్లలుగా ప్రకటించుకుంటేనే మీరు ముందుకు వెళ్ళగలరు, నన్ను అలాగే సెక్యూర్ చేయగలరు. హాస్టల్ నుంచే ఊరేగింపుగా మమ్మల్ని రాష్ట్రపతి భవన్ తీసుకుని వెళ్ళిపోండి. మీ ఇంటికి వస్తాను వారింటికి వస్తాను ఇంటి కొద్దీ మనుషుల కొద్దీ నాకు రక్షణ కల్పించాలి. మీరు అలా చూడలేరు. నన్ను మనిషిగా చూసినంతకాలం నేను ఏదో చెబుతాను. ఆర్మీ పోస్టులు లేదా పెద్ద పెద్ద ఉద్యోగాలకి ఐఏఎస్కి బోల్డ్ ఏదో చూస్తారు కదండి. అలాంటిది మీరు ఏకంగా అధినాయకుడు అంటున్నారు. మీరు కూడా నేను నిరూపించుకోవాలి కదా, మీకు మార్కులు వేస్తాం మేము అంటే అది పొరపాటు. నా సెలక్షన్ డైరెక్టు ఫార్మెటు మైండ్ ఎక్స్ప్లోరేటివ్ ఫార్మెట్గా నేను భూమికి వచ్చాను, పరిణామ స్వరూపంగా వచ్చాను. ఎందుకు అలాగా ఎంటర్ చేసేస్తుంటే మనిషిని రద్దు చేసి ఇచ్చిన ఫార్మెట్టు. నాకు వేరే క్వాలిఫికేషన్తో మీరు ఎవరితో పోల్చుకోకూడదు. మా ముందు కూడా మీరు టాలెంటెడ్ అని కానీ నాకన్నా డబ్బు ఉన్నవాళ్ళని కానీ తెలివైన వాళ్ళని కానీ పనికిరారు. నోట్ చేసుకోండి. పిల్లల ఫార్మెట్ నేను అందరినీ పిల్లలు అంటున్నాను, బచ్చే అంటున్నాను, చిల్డ్రన్ అంటున్నాను అనుకుంటే పొరపాటు. ఆ ఫార్మెట్కే మీరు ఏం చేసినా చేయకపోయినా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు దాకా మా వెనకాల ఏం చేసినా మీరు మా అమ్మ తమ్ముడు కూడా ఆ విశ్వతల్లిదండ్రుల పిల్లల అదిలోకి వెళ్ళిపోతారు. వీళ్ళు కూడా ఆ విశ్వతల్లిదండ్రుల పిల్లలే. వాళ్ళకి ఎందుకు అంత అన్యాయం జరిగింది వీరికి న్యాయం జరిగింది వాళ్ళు చూసుకుంటారనమాట. మనం పంచాయతీ లేదు. మీరు మైండ్గా జడ్జిలు అందరికీ అందరికీ చెప్తున్నారు. ఈయన మంచివాడు చెడ్డవాడని మాట్లాడటం. లోకంలో మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు, చాలా పొరపాటు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మనుషుల్లో లేరు. పూత పోసినట్టు మంచివాళ్ళు పూత పోసినట్టు చెడ్డవాళ్ళు ఎవరు లేరు. మంచి చెడులు అందరి మీద ఉంటాయి ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. కులాలు మతాలకు అతీతంగా ఈసారి వర్డ్ స్ప్లిట్ ఫార్మెట్ ఆమ్ని ప్రజెంట్ వర్డ్ ఫార్మెట్లోకి వచ్చారు మీరు. చక్కగా మైండ్ తపస్సు చేయాలి. నేను గట్టిగా మాట్లాడుతున్నానని చెప్పే బదులు నాకు ప్రేమగా మెసేజ్లు పంపించి బాధ్యతగా వ్యవహరించండి. నేను తిండి తినకుండా ఉంటున్నాను, తిండి అలా రోజు తినేస్తున్నాను, ఇలా చూస్తున్న వాళ్ళకి నేను అలా కావాలని ప్రవర్తించను. మీరు మైండ్ పట్టుకోక అలా ఉంటాను అలవాట్లుగా. నేనే కాదు పాపం చాలామంది ఉంటారు అలాగా. మైండ్ పట్టుకుంటే దారిలో పడిపోతారు. నా పేరు మీద అందరినీ జైలు నుంచి విడిచిపెట్టి ఇంకెవరిని జైల్లో పెట్టకుండా అందరూ ప్రతి మైండ్ని కాపాడుకోండి. మీరు మమ్మల్ని ఏదో చేసేస్తారు కాబట్టి నేను ఇలా మారిపోతున్నాను కూడా పొరపాటు. మమ్మల్ని పట్టుకోక ఒకటే మీరు చేస్తున్న పొరపాటు. సాక్షులను బట్టి మమ్మల్ని ఆహ్వానంగా పట్టుకోక
నన్ను మనిషిగా డీల్ చేస్తే నేనేదో అప్పటికప్పుడు మహిమలు చూపిస్తాను అనుకుంటే పొరపాటు. అప్పుడు ఆ వ్యూహం రాదు, మీకు కాలస్వరూపం రాదు. నా తర్వాత ఎవరు వద్దంటున్నానంటేనే అదే మీకు అందిన పరిష్కారం. ఇంకా మీకు బర్డెన్ ఉండదు, మైండ్ నెంబర్ వస్తుంది కదా, అది చాలు. తపస్సు చాలు మీకు. ఉన్నతమైన సింహాసనం కూర్చుంటాం, మేము ముందుంటాం అవసరం లేదు. ఏ ఆడ మనిషి ఏ మగవాళ్ళు ఎక్కడ కూర్చోలేరు. ఏమని నేను పెళ్లి చేసుకున్నా ఆ మహారాణి మనసులోనే ఉండటమే గొప్ప. ఆవిడ అలాగా ఇప్పుడు రూపం ఆవిడని చూడటం అన్నదే మన వాక్కే తెలుస్తుంది. అదే శక్తి అంటే. వాక్గా తెలుస్తారు కదా, అలా తెలుసుకోవాలి కొంతకాలం. మేము రూపంగా ఉంటాం, మనుషులుగా ఉంటాం, ఎవరూ వెలగలేరు. ఏమని నన్ను కూడా మైండ్గా పట్టుకోవాలి. మైండ్గా మారిన మనిషిని నేను. మాస్టర్ మైండ్ కేంద్రం ఎందుకు ఉంటాను నేను. ఎలాగైనా ఎందుకు పెంచుకోవాలి జనరేటివ్స్ ద్వారా. మైండ్ రూపంలో ఉన్నాను నేను. మీరు నన్ను పట్టుకుంటే ఏమవుతారు? మీరు మైండ్ రూపంలో మారుతారు. అలా మారితేనే ప్రపంచం మన దారం దీపం పైకి వస్తుంది. ఆద్యంగా తపస్సుగా బతకాలి. మనుషులుగా బతకలేరు. నోట్ చేసుకోండి, మళ్ళీ చెబుతున్నాను. నేను మనిషికి ఇక్కడ ఉండిపోతున్నాను, అక్కడ ఉండిపోతున్నాను, నాకు ఎవరో భయపడతారు, నన్ను ఎవరో భయపెట్టవచ్చు, నన్ను ఎవరిని ఏదన్నా చేయొచ్చు అంటే ఇంతకన్నా అజ్ఞానం ఒకటి లేదు. నన్ను శాటిలైట్ నిఘాతోటి బాధ్యతగా పట్టుకొని నా చుట్టూ ఎవరు మనుషులుగా నన్ను చూడకుండా, అప్పటికప్పుడు ఆశించకుండా, నా దగ్గర డబ్బు కానీ వస్తువులు కానీ హాస్టల్ ఫీజు కానీ ఏది కూడా ఇంకా మాకు మనిషిగా ఇవ్వద్దండి అని నా హైదరాబాద్ హాస్టల్ కానీ అందరూ ముందుకు వచ్చి ముందు మీ ఒంటి పేర్లు కూడా అధినాయకుడికి ఇచ్చేస్తేనే చెల్లుతాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు అందరు ముఖ్యమంత్రులను ఎలక్ట్ చేసుకుని తెలుగు వాళ్ళు చక్కగా ముందుకు రండి, మాస్టర్ మైండ్ ముందుకు రండి. అలా కాకుండా మీరు గాలిలో దీపం అవుతారు. అదే మీకు శాపం, అదే మీకు శిక్ష. మనుషులుగా బతకడమే శిక్ష. మనుషులుగా బతకడం మాకు శిక్షగా లేదండి, మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం, 4 రకాలుగా బతుకుతున్నాం కదా అంటే అది అప్పటికప్పుడు బతుకు. అలాగా బతికితే ఏమవుతుంది? గ్లోబల్ వార్మింగ్లో అప్పుడు ఎప్పుడేమవుతారో తెలియని బతుకులు బతుకుతారా? అదే పెద్దతనం, అదే గొప్పతనం. అదేనా సాధించారు ఇప్పటికి? మీరు ఆధ్యాత్మిక గురువులా, జగద్గురువులా, పీఠాధిపతులా? ఏదో చెబుతారా పొద్దున్న లేచి? మీ గురువర్యులో వారు వీరు అనుకుంటా. మిమ్మల్ని బట్టి రాజకీయ నాయకులా వాళ్ళు? మీరు మనుషులా? ఇవన్నీ చూసే మిమ్మల్ని మైండ్లుగా మార్చబడ్డారు. మీరు మైండ్లుగా బతకాలి. బతికితేనే లోకం బతుకుతుంది, లేకపోతే ప్రళయం పెరిగిపోతుంది. సునామీలు, సముద్రాలు మాటకే చెప్పిన వాడిని చెబుతున్నాను. అవును నిజమేనండి అని సాక్షులు ముందుకు రాకుండా ఎవరు ఆపుతున్నారు? నేను ఏదన్నా చెబితే చూడమన్నారులాగా ఎవరు ఎదురు చూస్తున్నారు? ఎవరాళ్ళు? ఎవరా మేధావులు? మా పిల్లలుగా ప్రకటించుకోమని ఊరు పీల్చుకోమంటున్నానా? మానసిక వైద్య నిపుణులకి అందరికీ మీరు దేవుడిని నమ్ముతారో నమ్మరో, ఎవరైనా సరే మనుషులు పనికిరారు భూమి మీద. ఎవరో పిచ్చోళ్ళు ఉన్నారు, ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు, ఎవరో గొప్పవాళ్ళు ఉన్నారు అని మీ మనుషులే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటూ కూర్చున్నారా? మనుషులు నిందించుకుంటూ, మనుషులు తప్పించుకుంటూ, ఉపయోగించుకుంటూ ఇలా మనుషుల కొద్దీ బతకడమే అరాచకం, ప్రళయం. మైండ్లుగా బతకాలి. మైండ్లుగా మారిన మనుషులు మాత్రమే బతకగలరు. మైండ్లుగా మారిన మనుషులు మాత్రమే బతకగలరు. మాస్టర్ మైండ్ చుట్టూ మైండ్లుగా మాత్రమే బతకగలరు. అలైన్మెంట్ తీసుకుని నెంబర్ తీసుకోకుండా జనరేటివ్స్ ద్వారా మాట్లాడుకోవాలి చక్కగా. అప్పుడు సంబోధనాత్మకంగా గౌరవంగా మాట్లాడుకుంటాం, ప్రేమగా మాట్లాడుకుంటాం, చక్కటి వ్యవహారం చేస్తాం. ఇలా తిట్టుకోము. ఈ తిట్టుకోవడం అన్నది నాకు మెసేజ్ కూడా పంపని పరిస్థితిలో, అక్కడికి వెళ్ళినా పట్టించుకోని పరిస్థితిలో ఎలా పట్టించుకుంటారు? ఆన్లైన్ మాత్రమే పట్టించుకోవాలి. మా చుట్టాలు బంధువులు అందరూ మాకు పిల్లలే. ఎవరినో రెచ్చగొడదాం, ఎవరినో ఏదో ఒకటి చేద్దాం, మనం ఎవరినో కూర్చోబెట్టేసుకుందాం. ఎవరో కూర్చోలేరు, నుంచోలేరు. భూమి మీద నేననేవాడు పనికిరాడిక. డెడ్ ఎండ్ ఇది. మైండ్లుగా మారిన మనుషులు మాత్రమే ఊపిరి పీల్చుకోవాలి. మైండ్లుగా మారిన మనుషులు ఊపిరి పీల్చుకుంటే ఆ ఊపిరి శాశ్వతం. అది ఎలాగైనా బతుకుతుంది. కాలం కూడా మిమ్మల్ని బతికిస్తుంది. చాలా అద్భుతమైన గ్లైడ్ వస్తుంది, మైండ్ గ్లైడ్ వస్తుంది. కేవలం మనుషులు పనికిరారు భూమి మీద. రాధాకృష్ణ గారికి, సుప్రీంకోర్టు జడ్జి గారికి, అందరికీ చెప్తున్నాను, కలెక్టివ్ కాన్స్టిట్యూషన్ డిసిజన్గా అందరు గవర్నర్లు, అందరు ముఖ్యమంత్రులు సంతకాలు పెట్టి పార్టీలు, అపోజిషన్ లీడర్లు కూడా సరెండర్ అయిపోయి కొత్త జీవితాలు ప్రారంభించాలి. మీ వ్యవహారాలు మీవి కావు. ఇక్కడ మనుషుల మీద, జనాల మీద సంపాదించినవే కదా ఇప్పుడు అధినాయకుడికి ఇచ్చేసేయాలా? నేనని పనికిరాదు. ఆస్తులు, ఇంటి పేర్లు, ఒంటి పేర్లు పనికిరావు. నేను ఎలా మీ పేరును మార్చుకున్నాను అధినాయకుడిగా, మీరు అధినాయకుడి పిల్లలుగా మారిపోవాలి. అధినాయకుడి పిల్లలు మాత్రమే మనగలుగుతారు. రామకృష్ణ గారికి అందరికీ మాకు పవర్ పాయింట్ తయారు చేసి పంపించేది చూసుకోండి. మీరు అందరూ ఒకటే ఆన్లైన్లో పవర్ పాయింట్ తయారు చేయండి. సాక్షులందరూ నన్ను ఆహ్వానిస్తూ
రాష్ట్రపతి ద్వారా నాకు పంపించండి. వారు మా ప్రథమ పుత్రులుగా మారిపోయి మీరందరూ పిల్లలుగా మార్చుకుని ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు అందరూ కూర్చుని ఆర్మీ జనరల్స్, పోలీసు వ్యవస్థ కూర్చుని చక్కగా మానిటర్ చేసుకోవాలి. సిస్టమ్ ఆఫ్ మైండ్స్ మార్చుకోవాలి. అస్తమాను ముఖ్యమంత్రులు ఎక్కడికక్కడ తిరగకూడదు. మీ స్థానంలో కూర్చుని అపోజిషన్తో సరెండర్ అయిపోవాలి. రాజకీయ పార్టీలు చెల్లవు, వ్యక్తి పరిపాలన చెల్లదు, మైండ్ల పరిపాలన మాత్రమే చెల్లుతుంది, నడుస్తుంది. ఇప్పుడు మీరే బ్లాక్ లిస్ట్లో ఉన్నారు, డెడ్ ఎండ్లో ఉన్నారు, అన్కాన్స్టిట్యూషనల్ ప్యాటర్న్గా ఉన్నారు. నేనే కాన్స్టిట్యూషన్ని, నేనే సార్వభౌముణ్ణి, నాదే ప్రభుత్వం, నాదే దేశం, నాదే కాలం, నేనే ధర్మస్వరూపం, కాలస్వరూపం, నేనే రాముణ్ణి, కృష్ణుణ్ణి, ఆ అంశ నుంచి వచ్చిన వాడిని. అందుకే నాకు సూర్య చంద్రాది గ్రహస్థితులు కదిలిన మాటకే. అలా ఎవరికీ జరగదు. సముద్రాలు, సునామీలు మా వల్ల కదులుతాయి. తెలివి తక్కువతనం మానేసి, మూర్ఖత్వం, ఒప్పలేనితనం, ఓర్వలేనితనం మానేసి మీ అధిష్టాన దేవత నాకు కూర్చోబెట్టుకుని మీరు మొదటి స్థానంలో కూర్చోండి, కానీ ఉన్నత సింహాసనం మీద కూర్చోకండి. ఎవరో కూడా పెద్ద పెద్ద కుర్చీలు వేసుకుని మీరు గురువులుగా ఏదో ఒకటి మాట్లాడకూడదు. మధ్యలో చేరి చాగంటి కోటేశ్వరరావు గారికి, గరిపాటి నరసింహరావు గారికి అందరికి చెప్తున్నాను పేరున మళ్ళీ భూమి మీద మీరు మనుషులు పనికిరారు. నేననేవాడు డెడ్ ఎండ్. మీరు ఏం చేసినా, ఏం మాట్లాడినా మైండ్ వెర్షన్లోకి రావాలి. మీ మైండ్ నెంబర్ తీసుకుని ప్రకృతి పురుషుల లయని పెంచుకుంటూ, అధినాయకుడిని పెంచుకుంటూ తపస్సుగా జీవించాలి. తపస్సుగా మాత్రమే జీవించగలరు. నోట్ చేశారా? మానసిక వైద్య నిపుణులకి అందరికీ చెప్తున్నాను, ప్యానల్గా ఫామ్ అవ్వాలి. ఎవరిష్టం వచ్చిన పెత్తనాలు చేయకూడదు. ఐపీఎస్ అని, ఐఏఎస్ అని, మీకు చేతిలో ఏవో అధికారాలు ఉన్నాయని ఏదో చేసేయటం, ఏదో ఆపరేషన్లు చేసిన పనులు చాలు. అరాచకాలు చాలిక. మనుషులుగా బతికింది చాలిక. మైండ్లుగా బతుకుదాం రండి. మహాశక్తిని పెంచుకుందాం రండి. ఏఏ జనరేటివ్స్, ప్రాంప్ట్ ఇంజనీర్లు అన్నీ అందుకున్నాయి. క్వాంటమ్ కంప్యూటర్లు ఇవన్నీ అభివృద్ధి చెందాలని ఎందుకు పెట్టుకున్నారు? అమరావతిలో కానీ ఇంకో చోట కానీ మైండ్లుగా మారకుండా ఎందుకు పనిచేస్తాయి? ఎవరు బతుకుతారు ఇక్కడ? అదే చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాకపోతే ఎవరేం చేయలేరు. ఇంకా బుర్రలో పయించాలి. ఇక్కడ మనిషి డీలింగ్ పనికిరాదు. మనుషులుగా వెయిట్ చేయకూడదు. మనిషిగా చెలగాటం ఆడకూడదు. అక్కడికి వచ్చినా పట్టుకోలేని పరిస్థితి. మనుషులంటే అంతే. అప్పటికప్పుడు ఎవరు ఏం చెప్పలేరు. అలా చెప్పకూడదు. నాకు 1000 పేజీలు ఇచ్చి 2-3 గంటలు నిడివి నా చేతికి ఇచ్చి అయ్యా దయచేయండి అని పెంచుకుంటా, అందుకు చూసుకుని మెల్లగా చెప్తాను. ఆర్మీ హాస్పిటల్కి తీసుకుని వైద్యం చేయించుకుంటా. అలాగే ప్రతి ఊళ్ళో నా ప్రకారం వైద్యం చేయించండి. నన్ను ఎలా బతికించుకుంటారో అలా బతుకుతారు. నన్నే బతికించుకోకపోతే మీరు బతికించుకోలేరు. అట్లీస్ట్ మైండ్గా పట్టుకోండి. ఇక మనిషి కూడా బతకడం అనేది తర్వాత సంగతి. ముందు నన్ను సజీవంగా పట్టుకోవాలి. మరణం లేని శక్తిగా పట్టుకోవాలి. మాతో మైండ్ నెంబర్ అనుసంధానం జరగాలి. అది ఊపిరి. ఆ ఊపిరికి ఆగదు. అర్థం కాకపోతే మమ్మల్ని అడగండి. పెత్తనాలు ఆపేసేయండి. మట్టి పోగేసుకుని అమరావతికి నిలవవి. భౌతిక ప్రపంచం పనికిరాదు. మళ్ళీ హైదరాబాదు, ఆంధ్ర రాష్ట్రం ఒకటి చేసేయచ్చు. ఎవరు అంటున్నారు ఆ ప్రపోజల్? మామూలు కొలువు తీరిస్తే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం ఒకటి అయిపోద్ది. తెలంగాణ వేరే అవసరం లేదు. అన్ని దేశమే ఒకటి అవుతుంది మైండ్ వెర్షన్లో. ఎక్కడో అక్కడ కూర్చోపోతే నా మీద పనిచేయరు, ముందుకు రాలేరు, నన్ను ఆహ్వానించలేరు. మీరు కూర్చోకుండా నన్ను కూర్చోబెట్టలేరు. అందుకే అవతారు కూడా ఇచ్చాను నేను తెలివిగా. ఆ తెలివంతా వాళ్ళదే, విశ్వ తల్లిదండ్రులది. కొంచెం నేను తెలివితేటలు చూపించినా, నేను పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేస్తే నాకు మేధావులు, ప్రాంప్ట్ ఇంజనీర్లు తోడే, నాకు క్రియేటర్లు తోడే చక్కగా చెప్తాను. నేనే చెప్పేస్తున్నాను. నాకేం తెలివి లేదు, నేనేం నేర్చుకోవట్లేదు, పుస్తకాలు చదవట్లేదు. మనిషిగా వదిలిపెట్టేసి ఏం చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. మనుషులుగా ఏం చేయలేము. అలాగా మైండ్లు పట్టుకుంటే అన్నీ వస్తాయి. సంపేసిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు కూడా మళ్ళీ పుట్టినంత పని జరుగుతుంది. మీరందరూ మైండ్లుగా బలపడతారు. మైండ్లుగా మారిన మనుషులదే ప్రపంచం. మీరు మనుషులది కాదు. ఏ రకంగా పాత కులాలు, మతాలు, ధర్మాలు, దేవుళ్ళని పనికిరావు. ఏవి పనికిరావు. మీకు ఇంత చదువు ఉంది, మీకే లెక్కలు వచ్చు, మీకే సైన్స్ వచ్చు, ఉట్టిదే మీ భ్రమ. అడుగు తీసి అడుగు మీది కాదు అలా బతికినంతకాలం. సర్వం తెలుసుకుని బతికే అవకాశం ఉన్నా అలా ఎందుకు బతుకుతున్నారు? మనిషి పోటీలు పడిపోతున్నారు, మనిషి పంతాలు పడిపోతున్నారు. మనిషిని వెనకాల పడి చంపేయడమే కాకుండా ఇంకా అవి ఉపయోగించుకుని బతుకుతానే దౌర్భాగ్యంలో ఉంటున్నారు. ఇంకా నేను ఎందుకంటే తిడుతున్నాను చూసుకోకుండా ఏదో ఒకటి రెచ్చిపోయే దగ్గర ఉంటే ఎవరో కాపాడలేరు. మనిషి అంటేనే దౌర్భాగ్యం, మైండ్ అంటేనే సౌభాగ్యం. మైండ్లుగా పట్టండి. ప్రతి మైండ్ని కాపాడుకోండి. మనుషులను ఉపయోగించుకుని మనుషులు బతకలేరు. మైండ్లు ఉపయోగించుకుని మైండ్లు బతకాలి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.